దేశమంతా మాట్లాడుకునే టీజర్ వచ్చేసింది భయ్యా. ఇప్పుడే రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ఈరోజు పెద్ది మూవీలో నుంచి టీజర్ రిలీజ్ చేశారు. బుచ్చిబాబు గారు ఈసారి చాలా పెద్ద ప్లాన్తో వస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. టీజర్ చూశాక నాకు ఒక్కటే అనిపించింది, ఆడి బాడీ బాక్స్ ఆఫీస్ రా. ఇప్పటి వరకు క్రికెట్ చూసాం, ఇప్పటి నుంచి కుస్తీ చూడబోతున్నారు. ఇంకా ఎన్ని దాచారో ఏంటో. బుచ్చిబాబు గారు సెకండ్ మూవీకే ఈ లెవెల్ టేకింగ్ అంటే మామూలు విషయం కాదు. టీజర్‌లో రామ్ చరణ్ గారి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే టీజర్‌కే మెయిన్ హైలైట్ అని చెప్పొచ్చు. అసలు బుచ్చిబాబు గారు ఏం చెప్పి ఒప్పించారో మన చరణ్ అన్నని. ఇలాంటి రగ్గుల్ లుక్‌లో రామ్ చరణ్‌ని చూడడం ఫ్యాన్స్‌కి నెక్స్ట్ లెవెల్ కిక్ ఇచ్చింది. బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ అన్నీ కూడా చాలా పెర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ హైప్‌ని డబుల్ చేసుకుంటూ పోతుంది. ఫస్ట్ వదిలిన గ్లిమ్స్ సూపర్ డూపర్ హిట్ అయింది. నెక్స్ట్ వదిలిన 2 సాంగ్స్ కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు వదిలిన టీజర్ ఇది కూడా మరో సిక్సర్ అని చెప్పొచ్చు. రామ్ చరణ్ పేరు ఈసారి గట్టిగానే వినబడేలా కనిపిస్తుంది. రంగస్థలంకి మిస్ అయిన నేషనల్ అవార్డ్ ఈసారి రామ్ చరణ్ గారు ఖచ్చితంగా కొట్టేస్తారనిపిస్తుంది. కానీ ఒక హానెస్ట్ ఒపీనియన్ చెప్పాలి అంటే పర్సనల్లీ నాకు ఫస్ట్ రిలీజ్ అయిన పెద్ది గ్లిమ్స్ కొంచెం ఎక్కువ నచ్చింది. ఎందుకంటే ఆ గ్లిమ్స్‌లో ఉన్న రా ఫీల్ కొంచెం ఎక్కువ కనెక్ట్ అయింది. ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన టీజర్ గురించి మాట్లాడితే విజువల్స్ మాత్రం టాప్ నాచ్ లెవెల్‌లో ఉన్నాయి. రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ సింప్లీ కేకలా ఉందని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్‌లో రామ్ చరణ్ గారి కష్టం క్లియర్‌గా కనిపిస్తుంది. కానీ ఈ టీజర్‌లో కొంచెం డ్రాబ్యాక్ అనిపించిన పాయింట్ ఏంటంటే బీజీఎం. ఏఆర్ రెహమాన్ గారి నుంచి ఎక్స్‌పెక్ట్ చేసిన బీజీఎం రేంజ్‌లో అయితే ఈ టీజర్‌లో కనిపించలేదని చెప్పొచ్చు. కొంచెం ఎక్కడో తగ్గినట్టు అనిపించింది. ఇంకా కొంచెం పవర్‌ఫుల్ బీజీఎం ఉంటే టీజర్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయేది. కానీ ఓవరాల్‌గా చూస్తే పెద్ది టీజర్ సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. చరణ్ అన్న లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్రెడీ హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళింది. సినిమాటోగ్రఫీ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఫైనల్‌గా పెద్ది సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు మన రామ్ చరణ్ గారు. మీకు ఏ టీజర్ నచ్చింది? ఫస్ట్ రిలీజ్ అయిన గ్లిమ్సా? లేకపోతే ఈరోజు రిలీజ్ అయిన టీజరా? కామెంట్స్‌లో చెప్పండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.